చూద్దాం. ఢిల్లీ పేలుడు ఘటనపై భద్రతా బలగాలు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టాయి. దర్యాప్తును మరింత వేగవంతం చేశాయి. ప్రధానంగా ఆత్మాహుతి దాడి కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. అదేవిధంగా పక్కా స్కెచ్తో దాడి చేశారా అనే యాంగిల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో పలు అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. బ్లాస్ట్ సమయంలో కారులో డాక్టర్ ఉమర్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరి పేలుడు జరిగిన కారులో ఉమర్ ఉంటే అతడి బాడీ ఏమైంది? ఇదే సమయంలో మరికొన్ని అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నిన్న ఫరీదాబాద్లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అహ్మద్ ఆదిల్ను అదుపులోకి తీసుకొని అతడి వద్ద ఉన్న ఆయుధాలను సీజ్ చేశారు. అంతేకాదు 2 రోజుల క్రితం 3 టెర్రరిస్టుల్ని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఈ క్రమంలో తాను కూడా దొరికిపోతాననే భయంతో ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డా అనే కోణంలో బలగాలు దర్యాప్తు చేపట్టాయి. లేకపోతే ఉమర్ ఎవరి ఆదేశాలతోనైనా కారును పేల్చేశాడా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక ఉమర్ను ఎవరైనా టార్గెట్ చేసి కారులో ఉన్నప్పుడు చంపేశారా అని ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక కావాలనే ఎర్రకోట ప్రాంతాన్ని ప్లాన్ చేసుకున్నారా అని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రకుట్రలో భాగమై ఇప్పటివరకు దొరికిన వాళ్ళంతా యువ డాక్టర్లుగానే తెలుస్తోంది. నిన్న రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో బాంబు దాడి జరిగింది. దీంట్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడికి సంబంధించి ఉగ్రవాదుల దాడి అని నిర్ధారించారు. దీనిలో యువ డాక్టర్ల పాత్ర ఉందని పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు ఢిల్లీ నుంచి. శివ, దీంట్లో ఈ ఉగ్రవాదుల దాడిలో అందరూ లింక్స్ ఉన్న వాళ్ళందరూ యువ డాక్టర్లుగానే చెప్తున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకా ఎవరెవరి పాత్ర దీంట్లో ఉన్నట్టుగా ఈ సమయానికి నిర్ధారణకు వచ్చారు అధికారులు? రైట్, నిన్న జరిగిన బాంబు దాడికి సంబంధించి అంటే కారులో పేలుడుకు సంబంధించి ఇప్పటి వరకు బాంబు దాడిగానే ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. దీనికి ప్రధాన కారణం జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చు అనేది కూడా ఒక ప్రాథమిక అంచనా అయితే వేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలను ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ, ఏటీఎస్ ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించారు. దాని ఆధారంగానే జైషే మహమ్మద్కు సంబంధించిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారనేది కూడా ప్రధానంగా నిర్ధారణకు వచ్చారు. దానితో పాటు ఎవరైతే ఉమర్ మహమ్మద్ ఈ వాహనాన్ని తీసుకుని వచ్చారో పార్కింగ్ నుంచి ఈ బ్లాస్ట్ జరిగే వరకు కూడా వాహనాన్ని నడిపిన వ్యక్తి ఉమర్ మహమ్మద్, అతని కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించిన నేపథ్యంలోనే కొంత సమాచారం సేకరించారు. వారి కుటుంబ సభ్యులు పుల్వామాలో ఉంటారు. వారి తల్లి, సోదరులు ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. వారిని అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారిస్తున్నారు. వారి నుంచి కూడా కీలక సమాచారం సేకరించినట్టు కూడా తెలుస్తోంది. మొదట జమ్మూ కాశ్మీర్లో ఆదిల్ తారిక్ అహ్మద్ను అదుపులో తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు ఫరీదాబాద్లోని ముజ్బుల్ అహ్మద్ను అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఫరీదాబాద్లో నివాసం ఉంటున్న ఇంట్లో 360 కేజీల అమోనియం నైట్రేట్, అలాగే 2900 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఉమర్ మహమ్మద్కు ఈ ఫరీదాబాద్లో ఉన్న ముజ్బుల్కు సంబంధాలు ఉన్నాయి, ఈ ఉగ్రవాద లింకులకు సంబంధాలు ఉన్నాయి ప్రధానంగా తెలుస్తుంది. అతను పరారీలో ఉన్నాడు. అతను పట్టుకునే క్రమంలోనే ఎక్కడ దొరికిపోతాననే ప్రయత్నంలో భాగంగానే తప్పించుకునేందుకు అప్పటికే నిర్ణయించుకున్న దాని ప్రకారం ప్రణాళిక ప్రకారం ఇక్కడ దాడులకు పాల్పడినట్లు కొనే ప్రధానంగా దర్యాప్తు సంస్థలు ధృవీకరిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా నిన్నంతా కూడా బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎన్ఎస్జి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, బాంబు డిస్పోజల్కి సంబంధించి కూడా డిస్మాండిల్ చేయడానికి కొంత అక్కడ ఏమైనా పేలుడు పదార్థాలు ఇంకెవరు ఉన్నాయా ఏంటనేది కూడా కనుగొనేందుకు వారు కూడా అక్కడికి వచ్చారు. దాంతోపాటు ఎఫ్ఎస్ఎల్ బృందం అక్కడ ఉమర్ అహ్మద్తో పాటు వారితో పాటు మరికొన్ని మృతదేహాలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఈ కారులో I-20 కార్ ఏదైతే చెప్తున్నారో హర్యానా రిజిస్ట్రేషన్ సంబంధించి ఆ కారులో ఉన్న డెడ్ బాడీ అతనిదా కాదా అనేది కూడా ఈరోజు సాయంత్రానికి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా ఈరోజు సాయంత్రానికి వస్తుందంటూ కూడా అధికార వర్గాల నుంచి కొంత సమాచారం అయితే అందుతోంది. అయితే నిన్నంతా కూడా సేకరించిన ఆధారాలు కానీ ఇటు ఎఫ్ఎస్ఎల్ ల్యాబొరేటరీ సంబంధించి ఆధారాలు కానీ, మరోవైపు అక్కడ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎన్ఐఏ కానీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అలాగే ఢిల్లీ స్పెషల్ సెల్ టీం, మరోవైపు సిఆర్పిఎఫ్ బలగాలు కానీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అన్ని కూడా అక్కడ మోహరించి ఉన్నాయి. వారందరూ కూడా సేకరించిన ఆధారాలన్నీ కూడా ఇప్పుడు కేంద్ర హోంశాఖకు సమర్పించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో
కీలక సమావేశం అనేది కొనసాగుతుంది. మనం అనుకున్న ఈ భవన్లోనే కర్తవ్య భవన్, ఈ కర్తవ్య భవన్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం, ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఐబీ డైరెక్టర్, ఎన్ఐఏ డైరెక్టర్, అలాగే ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నత అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలకు సంబంధించి కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ చర్చ ముగిసిన తర్వాత, ఈ సమావేశం ముగిసిన తర్వాత కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే పరిణామాలను కూడా వేగంగా మారుతున్నాయి. బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎవరెవరితో లింకప్ అయి ఉన్నాయి, ఎవరెవరు ఈ కారును కొన్నారు, ఎవరి నుంచి ఎవరు కొన్నారు, వారి కుటుంబ సభ్యులు ఎక్కడుంటారు అనేది కూడా వివిధ కోణాల్లో కూడా ఇటు భద్రతా బలగాలకు సంబంధించి మోహరింపు కానీ, మరోవైపు దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టడం కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ వేగవంతంగానే కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా ఇటు పుల్వామాలో మొదట ఈ వాహనాన్ని మహమ్మద్ సల్మాన్ వాహనంగా గుర్తించారు. అతను తారీఖు విక్రయించారు. తారీఖు వేరే వారికి విక్రయించిన నేపథ్యంలో ఉమర్ మహమ్మద్ ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. అతనిది పుల్వామా. ఆ పుల్వామాలో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో కీలక విషయాలను కూడా వెలుగులోకి వచ్చాయనేది కూడా ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. అయితే ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఈ రోజు సాయంత్రానికి అలా వస్తుందంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి అధికారికంగా తెలియాల్సింది. అయితే ఈ ఇటు పెహల్గామ్లో ఏదైతే దాడి జరిగిందో, బైసరైనవేల్ పెహల్గామ్లోని బైసరైనవేల్ దాడి జరిగింది. అప్పుడు అక్కడ కూడా ద రెసిస్టెన్స్ ఫోర్స్ టీఆర్ఎఫ్ సంబంధించి జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా ఇద్దరు కూడా సహకరించారు అక్కడ ఆ దాడి జరగడానికి అనేది కూడా ప్రధానంగా గతంలోనే దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరందరి వెనుక పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ ఉందనేది కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్పై భారత ప్రభుత్వం పాకిస్తాన్పై దాడి చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టింది. మరికొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా దాడి చేసేందుకు గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై దాడి చేసింది. శివ, అయితే నిన్న పేలుడు కారణమైనటువంటి కారు నిన్న ఎర్రకోట దగ్గర పార్కింగ్ ప్లేస్ లో 3 గంటల 15 నిమిషాలు, అంటే మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల తర్వాత దాదాపుగా 3 గంటలుగా అక్కడే ఉంది. తర్వాతే అది బయటకు వచ్చిన తర్వాత కాసేపటికే పేలుడు సంభవించింది. అంటే అక్కడ రెక్కి నిర్వహించారా? ఎగ్జాక్ట్గా ఎర్రకోటను ఎంచుకుంటేనే, ఎర్రకోట సమీప ప్రాంతంలో ఎంచుకుంటేనే ఒక రకమైనటువంటి చర్చ ఎక్కువగా జరుగుతుంది. అంటే ఢిల్లీలో ఏదో ఎక్కడో జరిగితే ఓ రకంగా ఉంటుంది, కానీ ఎర్రకోట సమీపంలో గేటు దగ్గర జరిగితే మరో ఇంపాక్ట్ ఉంటుందన్నటువంటి కోణంలో ఉగ్రవాదులు ఆలోచించారని ఏమన్నా అంచనా వేస్తున్నారా అధికారులు? రైట్, డెఫినెట్గా అదొక ఐకానిక్ ప్లేస్. ఎర్రకోట అనేది కూడా చారిత్రాత్మక నిర్మాణం. అక్కడ మరోవైపు దాని ఎదురుగానే చాందిని చౌక్ ఉంటుంది. ఆ పక్కనే మస్జిద్ కానీ, ఇటు మరోవైపు హిందూ దేవాలయం, మరోవైపు గురునానక్ ఇటు సిక్కులకు సంబంధించిన గురుద్వారా కూడా ఉంటుంది. అక్కడికి రాకపోకలు కొనసాగించేవారు ఎక్కువ ఉంటారు. వాహనాల రద్దీ అనేది న్యాచురల్గా రోజు డైలీ ఉంటుంది. అక్కడ షాపింగ్కి వచ్చేవారు కానీ, ఇటు ఎర్రకోట సందర్శనకు వచ్చేవారు కానీ, ఫారినర్స్ కూడా అనేక మంది వస్తుంటారు. ఎక్కువగా చాందిని చౌక్లో ఈ హోల్సేల్ మార్కెట్ కాబట్టి అక్కడ ఎక్కువ మంది వ్యాపారులు అక్కడికి వస్తూ ఉంటారు. దానిలో భాగంగానే మీరు చెప్పినట్లుగా ముందుగా రెక్కి నిర్వహించుకుని 3 గంటల పాటు వేచి చూసి, సమయం చూసి, రద్దీ సమయంలో ఈ బ్లాస్ట్ను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే పార్కింగ్లోకి వెళ్ళడం, అక్కడ 3 అవర్స్ వెయిట్ చేయడం, ఎగ్జాక్ట్గా 6:48కి రావడం, వితిన్ 4 మినిట్స్లో బ్లాస్ట్ జరగడం, ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే, పక్కా ప్రణాళికతోనే ఇదంతా జరిగింది. ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ కారులో ఉమర్ అహ్మద్ ఉన్నారా లేదా అనేది మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. అంటే దాంట్లో ఉన్నవారు కూడా మాస్కులు ధరించారు. అతనితో పాటు మరో 2 కూడా ఉన్నారు అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఉమర్ మహమ్మద్ అవునా కాదా అనేది ఆ DNA టెస్ట్ ద్వారా కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే కాలిపోయిన వ్యక్తి యొక్క డెడ్ బాడీని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కు పంపించారు. దాంతోపాటు మరికొన్ని బాడీలు కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో వారందరి DNA చేసి ఎవరు ఏంటి, అంటే కేవలం ఒక ఉమర్ మహమ్మదే పాల్గొన్నారా ఈ దాడిలో, వారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా, ఉగ్ర కుట్రలో వారికి భాగస్వాములుగా ఎవరైనా సహకరించారా అనే వివిధ కోణాల్లో DNA రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి ఆధారంగా కూడా వారి కుటుంబ సభ్యులను ప్రశ్నించి ఆ కీలక ఆధారాలను త్వరలోనే కనుగొనే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈ దర్యాప్తు కానీ, ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనేది వేగవంతంగా త్వరగా తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే కేంద్ర హోంమంత్రి ఎప్పటికప్పుడు వారందరి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడుతూ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది, వారికి సహాయతలు ఏ విధంగా అందుతున్నాయి, మెరుగైన వైద్యం అందిస్తున్నారా లేదా అనే కోణాల్లో వివిధ అయితే నిన్న ఫరీదాబాద్ లో అమ్మోనియం నైట్రేటు, తర్వాత పొటాషియం నైట్రేటు, సల్ఫర్ సహా దాదాపుగా కొన్ని వేల కిలోలు, అంటే 2900 కిలోల ఈ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ మరి ఎందుకు ఒక హై అలర్ట్గా ఉండలేకపోయింది అనేది ఒక క్వశ్చన్. అయితే ఇప్పుడు ఒక హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఒక హై లెవెల్ మీటింగ్ జరుగుతుంది. సో ఆ మీటింగ్ ఎప్పటిదాకా, అంటే ఎన్ని గంటల వరకు సాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది? లోనే ఈ ఉన్నత స్థాయి సమావేశం అయితే ముగిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రద్దీ ప్రాంతం, చాందిని చౌక్, రెడ్ ఫోర్ట్ అనేది అత్యంత రద్దీ ప్రాంతం. అక్కడ ట్రాఫిక్లని క్లియర్ చేయాల్సి ఉంటుంది. నిన్న రాత్రి నుంచి కూడా అక్కడ అంటే దాదాపు ఇప్పటికీ నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దాదాపు
17 గంటలు కూడా కావస్తుంది, 16 నుంచి 17 గంటలు కావస్తుంది. ఈ లోపు అంటే రాకపోకలకి అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఆ రెడ్ ఫోర్ట్ పేలుడు సంభవించిన ప్రాంతానికి రాకపోకలు కొనసాగించిన దాదాపు కిలోమీటర్ దూరం వరకు కూడా వాహనాలు నిలిపివేస్తారు. ఎవరిని కూడా వాహనాలు లోపలికి రానివ్వడం, కాలినడకన అక్కడ నుంచి మార్కెట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సమావేశం ముగిసిన వెంటనే మ్యాక్సిమం అక్కడ కూడా రోడ్డు అంతా కూడా క్లియర్ చేసే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే అక్కడ పరదాలు కట్టి లోపల మరిన్ని సాక్ష్యాలను ఆధారాలను సేకరిస్తున్నారు. అక్కడ వాహనాలను కూడా క్లియర్ చేసేందుకు కూడా కొంత సమయం పడుతుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు ఆ రోడ్డు అంతా క్లియర్ చేసి యథావిధిగా రాకపోకలను కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈ దర్యాప్తు అనేది వేగవంతంగా కొనసాగిస్తున్నారు. ఇక ఈ మొత్తం రద్దీ ప్రాంతాన్ని ఎంచుకోవడం ముందుగా నిర్ణయించుకున్న ప్లాన్ ప్రకారం ఇది చేసిన నేపథ్యంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది అనేది కూడా తెలుస్తోంది. మరోవైపు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుజరాత్లో అరెస్ట్ చేసిన ముగ్గురిలో ఒకరు హైదరాబాద్కి సంబంధించి రాజేంద్ర నగర్ సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు. అతను వైద్యుడు కావడం, అతను రెజిన్ అనే విష పదార్థాన్ని తయారు చేయడం, దాన్ని వాటర్లో కానీ వివిధ ప్రాంతాల్లో దాన్ని వినియోగించడం ద్వారా ఆ విష పదార్థాన్ని వినియోగించడం ద్వారా కూడా ఎంతో ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే రెజిన్ అనే విష పదార్థాన్ని కూడా తయారు చేసింది. సైనైడ్ కంటే చాలా డేంజర్గా దీన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మీరు చెప్పినట్లుగా అంటే ఒకవైపు ఫరీదాబాద్లో ఈ 360 కేజీల మొత్తం బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన ముడి సరుకు కానీ ఆయుధాలు, మరోవైపు 2900 కేజీలకు సంబంధించి పేలుడు పదార్థాలు ఇవన్నీ కూడా గుర్తించినప్పటికీ ఎందుకు అప్రమత్తం కాలేకపోయారనేది కూడా అందరూ కొంత ప్రశ్నిస్తున్నారు. కానీ అన్ని చోట్ల దర్యాప్తు కొనసాగిస్తున్నారు, సోదాలు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు కూడా నిన్న ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇప్పుడు లక్నోలో 5 చోట్ల ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, యూపీకి సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 చోట్ల లక్నో, మరోవైపు సంబల్పూర్, ఫరీదాబాద్, హాపూర్, ఇతర కొన్ని ప్రాంతాలు మొత్తం 5 జిల్లాల్లో ఈరోజు సోదాలు అయితే కొనసాగుతున్నారు. అక్కడ కూడా కొంత వారి దగ్గర సమాచారం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఈ ఉగ్రవాదకు సంబంధించిన సానుభూతి పరులు, ఐఎస్ఐ మాడ్యూల్స్ అనేవి టెర్రరిస్ట్ మాడ్యూల్స్ ఎక్కువగా అక్కడ ఉన్నారనేది సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ 5 జిల్లాల్లో కూడా మొత్తం ఉత్తరప్రదేశ్లోని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏదైతే ఉందో ఆ బృందం జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు, సోదాలు నిర్వహిస్తున్నారు. వారికి వచ్చిన సమాచారం మేరకు మరికొంతమందిని కూడా అదుపులో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఉమర్ అహ్మద్ ఎవరు అనే కోణంలో కూడా ప్రధానంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఫరీదాబాద్లో ఉన్న అరెస్ట్ అయిన ముజ్మల్ అహ్మద్కు ఈ ఉమర్ అహ్మద్కు సంబంధాలు ఉన్నాయా? సంయుక్తంగా ఇద్దరి నిర్ణయాలతో వారి పైన అధికారులతో వారి పైన హెడ్స్ ఎవరుతున్నారో వారు ఇచ్చిన సూచనల మేరకు బాంబ్ బ్లాస్ట్ జరిగిందా, కారు బాంబు బ్లాస్ట్ జరిగిందా అనేది కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత హైలైట్ ప్రకటించారు. ఎయిర్పోర్ట్లలో కానీ రద్దీ ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతం అనేది రద్దీగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా ప్రధానంగా హైలైట్ జారీ చేశారు. ఇక అక్కడే రెడ్ ఫోర్ట్ అలాగే చాందీ చౌక్ ప్రాంతాలను ఎంచుకోవడానికి ప్రధాన కారణం అత్యంత రద్దీగా ఉంటుంది, అందువల్లే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. ఇక వీటన్నిటిపైన కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ ఇతర దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఈ దర్యాప్తులో నిమగ్నమై ఉన్నాయి. వీలైనంత త్వరగా ఈ బాంబ్ బ్లాస్ట్కు కారణాలు ఎవరు, దాంట్లో బ్లాస్ట్లో ఎటువంటి పదార్థాలను వినియోగించారు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఇటు నిఘా వర్గాలు కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య కూడా పెరిగింది. నిన్న రాత్రి వరకు 9 మంది మృతి చెందారని చెప్పారు. ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతూ జేఎల్ఎన్జేపీ అంటే జే లోక్నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ట్రీట్మెంట్ పొందుతూ కూడా మరో 3 చనిపోయారు. మొత్తం 12కు మృతుల సంఖ్య పెరిగింది. మరోవైపు ఈ మృతుల కుటుంబాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా నివాళులు అర్పించారు. వారందరూ కూడా మేము వారి కుటుంబాలకు అండగా ఉంటాము, ఈ బ్లాస్ట్ను మేము కఠినంగా ఖండిస్తున్నామంటూ కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ మృతులకు నివాళులు అర్పించారు. ఇక దేశవ్యాప్తంగా కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు. ఒకవైపు బీహార్ ఎలక్షన్లు జరుగుతున్నాయి, మరోవైపు ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రాంతం, వీటన్ని డైవర్ట్ చేసేందుకు ఈ విధంగా జరిగిందా లేదా అసలు ఏ ఉద్దేశంతో ఈ బ్లాస్ట్ చేశారు అనే కోణంలో కూడా వివిధ కోణాల్లో ఈ దర్యాప్తు అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి దీని మూలాలు ఇంకా రాష్ట్రంలో చాలా చోట్ల ఇటు ఢిల్లీ కానీ యూపీలో కానీ ఇతర సౌత్ స్టేట్స్లో కూడా ఈ ఉగ్రవాద లింకులో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా అదుపులో తీసుకుని విచారించాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే నిఘా వర్గాలకు ఆదేశాలు ఇచ్చింది. అటువంటి వారిని కఠినంగా శిక్షించాలనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఉగ్రవాదాన్ని కూకటవేలతో పెకలించాలనేది కూడా భారత ప్రభుత్వం చెబుతుంది. ఎప్పుడైతే ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలోనే ఇటు పాకిస్తాన్ భారత్ మధ్య సత్సంబంధాలు క్రమేపీ తగ్గిపోయాయి. ఇటు వాటర్ను ఆపేయడం కానీ వారికి పాకిస్తాన్కు సహకారం అందించడం కానీ వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకోవడం కానీ అనేక విషయాలన్నీ కూడా క్యాన్సిల్ చేసుకోవడం ద్వారా అనేక ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకోవడం ద్వారా పాకిస్తాన్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఆ ఉగ్రవాదాన్ని
పెంచి పోషించడం వెనుక పాకిస్తాన్ ఉంది. జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, ద రెసిస్టెన్స్ ఫోర్సు, ఐఎస్ఐ ఇలాంటి ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది. ఇటీవల కూడా పాకిస్తాన్ ఆక్రమిత POKలో కూడా ఒక సమావేశం జరిగినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అక్కడ లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ అలాగే TRF ముగ్గురు కూడా సమావేశమై ఇటు భారత ఆర్మీ, భారత సైనికులు అలాగే భారత్కు సంబంధించిన పొలిటీషియన్స్ను, రాజకీయ నాయకులను టార్గెట్గా చేసుకుని దాడులు చేయాలి అని కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం, భారత కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా వీరు కూడా ప్రతిగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇలా ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులతో ఇంకా ఇది మరింత హీట్ ఎక్కే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒప్పుడు ప్రధానంగా గతంలో ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఒక ఒప్పందం కుదిరింది. ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది, ఆ ఒప్పందం అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. కానీ ఏదో ఒక చోట, ఏదో ఒక మూల నుంచి చొరబాటుకు పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే ఇద్దరు కుప్వారాలో ఇటీవల 3 రోజుల క్రితం కుప్వారా నుంచి జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించేందుకు వారు ప్రయత్నించిన నేపథ్యంలో ఇటు భారత సైనికులు వారిని మట్టుబెట్టారు. అక్కడున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి వారిని మట్టుబెట్టారు. మరికొంతమంది ఉగ్రవాదుల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇలా ఏదో ఒక చోట, ఏదో ఒక మూలన భారత్లోకి ప్రవేశించి భారత్కు నష్టం చేకూర్చాలనేది కూడా ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అంతా కూడా పాకిస్తాన్ కనుసనల్లో, ప్రభుత్వం, ఆర్మీ కనుసనల్లోనే ఉగ్రవాద సంస్థలు నడుస్తున్నాయి. వారిని ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయంటూ కూడా భారత ప్రభుత్వం గతంలోనూ ఆరోపించింది. ఇప్పుడు కూడా అదే ఆరోపణ చేస్తూ ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఒకవేళ దాడులు కనుక మళ్ళీ ఇటువంటి దాడులు పునరావృతం అయితే మాత్రం మా ప్రతిదాడి అనేది చాలా దారుణంగా ఉంటుంది, ఊహకందని విధంగా ఉంటుందని కూడా భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వం మంత్రులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు, హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఒకవేళ ఇప్పుడు ఈ దాడి వెనుక పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది అని తేలితే కనుక ఫర్దర్గా భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సిందే. ఇక ప్రజెంట్ మాత్రం నిన్న జరిగిన బాంబు బ్లాస్ట్కి సంబంధించిన సమావేశం, ఉన్నత స్థాయి సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతోంది. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో, వివిధ జిల్లాల్లో కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ ఉగ్రవాద సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న సమాచారం ప్రకారం అక్కడ సోదాలు నిర్వహించి వారందరినీ కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దీంట్లో నిన్న స్పాట్లో 9 మంది మరణించారు. ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 చనిపోయారు. ప్రస్తుతం అయితే హై లెవెల్ మీటింగ్ కొనసాగుతుంది కేంద్ర హోంమంత్రి